అనగనగా ఒక ఊరిలో జానకమ్మ జానకి రావయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. పెద్ద కొడుకు వ్యాపార నిమిత్తం, చిన్న కొడుకు ఉద్యోగ నిమిత్తం భార్యా పిల్లలతో పట్టణంలో స్థిరపడిపోయారు. కానీ జానకమ్మకు జానకి రామయ్యకు ఆ పట్టణం వాతావరణం నచ్చక ఊర్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిది ఒకే మాట ఒకే బాట. ఇద్దరూ పార్వతీ పరమేశ్వర్లాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. రోజులో ఎక్కువ భాగం ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఆ వీధిలో వెళుతున్న వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఏమ్రా మనవడా, ఈ సంవత్సరం పంటలు ఎలాగున్నాయి? అంటూ అటుగా వెళుతున్న రంగాన్ని ఆపి అడిగాడు జానకి రామయ్య. బాగానే ఉన్నాయి, కానీ ఈ సంవత్సరము కలుపొచ్చింది తాతయ్య. కలుపు తీయిద్దామనే పొలం వెళ్తున్నా. అంటూ కాసేపు పంట గురించి మాట్లాడి ఏం చేస్తే పంట బాగుంటుందో తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగా. ఆ తరువాత కొంతసేపటికి ఆ ఊరు సుజాత అటుగా వెళుతుంటే, ఏమే మనవరాలా, ఈ రోజు నా మనవడు కోసం ఏం వంట చేశావు? అంది జానకమ్మ. ఈ రోజు నీ మనవడు కోడి కూర వండమన్నారమ్మమ్మ. ఆ కూరే చేశా. అంది సుజాత. కోడి కూర వండావా మనవరాలా? అయితే ఈ రోజు రానా మీ ఇంటికి భోజనానికి? అంటూ నవ్వుతూ అడిగాడు జానకి రామయ్య. నువ్వు వచ్చి తింటానంటే ఎందుకు పెట్టను తాత? కానీ ఎవరి చేతి వంట నువ్వు తినవుగా. అమ్మమ్మ చేసిన వంటే తింటావు. నువ్వు అమ్మమ్మ దగ్గరే తిను అన్నది సుజాత. అది నిజమే సుజాత, మీ అమ్మమ్మ చేసినంత రుచిగా ఎవ్వరూ చేయరు అని భార్యను పొగిడాడు జానకి రామయ్య. చాలులేండి పిల్లల ముందు మీ పొగడ్తలు. ఇక భోజనానికి రండి అంటూ లోపలికెళ్ళిపోయింది జానకమ్మ. తాత, నువ్వు త్వరగా వెళ్ళి భోజనం చెయ్యి, లేకపోతే అమ్మమ్మ నీకు భోజనం కూడా పెట్టదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుజాత. నిజమేనా మనవరాలా? కాస్త ఆలస్యమైందంటే మీ అమ్మమ్మ భోజనం కూడా పెట్టదు అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు జానకి రామయ్య. అలా ఇద్దరూ భోజనం చేసి కాసేపు పడుకున్న తర్వాత సాయంత్రానికి బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని వచ్చి పోయే వాళ్ళని పలకరించసాగారు. ఏరా సీతయ్య, ఊర్లో విశేషాలేంటి? అంటూ ఆ ఊరి సీతయ్యను పలకరించాడు జానకి రామయ్య. ఏమున్నాయి బాబాయ్, అంతా మామూలే అంటూ జానకి రామయ్యతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతయ్య. రాజ్యలక్ష్మి, కొడుకు దగ్గర నుండి ఎప్పుడొచ్చావు? అంటూ అటుగా వెళుతున్న భాగ్యలక్ష్మిని పలకరించింది జానకమ్మ. నిన్ననే వచ్చాను వదినా అంటుంది రాజ్యలక్ష్మి. అదేంటి 10 రోజులు ఉంటావనుకున్నా, అప్పుడే వచ్చేసావేంటి? అంది జానకమ్మ. నేను ఉందామనే వెళ్ళాను, కానీ ఒక్క రోజుకే నా పని అయిపోయింది. అక్కడ అస్సలు ఉండలేం వదినా. అక్కడ ఎవరినైనా పలకరిద్దామన్నా ఎవరూ కనిపించరు. ఎంతసేపటికి ఇంట్లోనే ఉండాలి. అదేదో ఇక్కడైతే మీరందరూ కనిపిస్తారు, మీకు కబుర్లు కూడా చెప్పచ్చు. అందుకే వచ్చేసాను వదినా అన్నది రాజ్యలక్ష్మి. అది నిజమే భాగ్యలక్ష్మి, మా అబ్బాయి వాళ్ళు మమ్మల్ని రమ్మని ఎంత బతిమలాడతారో తెలుసా? కానీ మాకు అక్కడ ఒక్క క్షణం కూడా గడవదు, అందుకే మేము వెళ్ళాం అని చెప్పింది జానకమ్మ. అలా కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడిపోతుంది రాముడు, లోపలికి పద అంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ. ఆ వెనక్కి జానకి రామయ్య కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అలా రోజంతా అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు జానకి రామయ్య, జానకమ్మ. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం జానకమ్మ ఇంటి ముందు కూర్చొని, రాముడు, నన్ను వదిలేసి అప్పుడే వెళ్ళిపోయావా? నీకు కాలం చెల్లిపోయిందా? నువ్వు లేకపోతే ఎలా బ్రతకాలి? అంటూ పెద్ద పెద్దగా ఏడవసాగింది. అప్పుడే అటుగా వెళుతున్న రంగా అది చూసి, అయ్యో, తాత చనిపోయాడా? ఎలా జరిగిందో ఏమిటో. ముందు నేను ఇంటికెళ్ళి ఈ బండి పెట్టేసి అమ్మమ్మ దగ్గరికి రావాలి అని అనుకుంటూ గబగబా వెనక్కు వెళ్ళి ఇంటికెళ్ళి బండి పెట్టేసి కనిపించిన వాళ్ళకంతా ఈ విషయం చెప్పుకుంటూ వచ్చాడు రంగయ్య. అలా ఊరంతా తెలిసిపోయింది.
అలా ఊరంతా జానకి రామయ్య ఇంటి దగ్గరికి వచ్చారు. రోజంతా నా వెనకే తిరిగేవాడివి, ఇప్పుడు నువ్వు లేకుండా రోజెలా గడుస్తుంది? అంటూ పెద్ద పెద్దగా ఏడవసాగింది జానకమ్మ. ఇంత ఘోరం ఎలా జరిగింది వదిన? అంటుంది రాజ్యలక్ష్మి. ఉదయమే లేచి ఇంటి పైకప్పు ఎక్కాడు. వద్దంటున్నా వినలేదు. అక్కడి నుండి కాలు జారి కింద పడిపోయాడు. కిందేమో సూదంటి రాయి ఉంది. అది తగలగానే అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి. అంటూ జరిగిందంతా చెప్పింది జానకమ్మ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎంత మంచివాడో, అందరినీ నోరారా పలకరించేవాడు అని ఊర్లో వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకున్నారు. అయితే పిన్ని అబ్బాయిలకు కబురు పంపించావా లేదా, లేక నేను ఎవరన్నా పంపించనా? అన్నాడు సీతయ్య. అబ్బాయోళ్ళని ఎందుకయ్యా పిలవడం? పండగొచ్చినప్పుడు నేను చెప్తాలే. వాళ్ళకి ఇప్పుడే చెప్పి ఎందుకు బాధ పెట్టడం? అంది జానకమ్మ. అలా అంటావు ఏంటి పిన్ని, వాళ్ళకి ఆఖరి చూపన్నా దక్కాలిగా. అయినా బాబాయ్ కనిపించడం లేదేంటి? అన్నాడు సీతయ్య. ఎక్కడ బాబాయ్ అయ్యా, అప్పుడే వెళ్ళిపోయాడుగా. అంటూ ఏడవసాగింది జానకమ్మ. అదే పిన్ని, శవాన్ని ఎక్కడ పడుకోబెట్టావు? అన్నాడు సీతయ్య. ఇంకెక్కడ శవమయ్యా, నా చేతులతో నేనే పూడ్చిపెట్టాను. అన్నది జానకమ్మ ఏడుస్తూ. అయ్యో, ఆఖరి చూపు కూడా దక్కకుండా అంత పని చేసేసావా? అంటూ ఊరివారందరూ ఎంతో బాధపడసాగారు. జానకమ్మ, నీ ఏడుపు వినలేకనే నేనలా చెరువు దాకా వెళ్ళానే. ఇప్పటికి కూడా నీ ఏడుపు ఆగలేదా? నీ ఏడుపుతో ఊర్లో వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు కదే. అంటూ అక్కడికి వచ్చాడు జానకి రామయ్య. ఊరివారందరూ జానకి రామయ్యను ఆశ్చర్యంగా చూడసాగారు. బాబాయ్, నీకేమీ అవలేదా? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సీతయ్య. నాకేం జరిగిందిరా? అని అడిగాడు అనుమానంగా జానకి రామయ్య. తాతయ్య, అమ్మమ్మ రాముడు రాముడు అని ఏడుస్తుంటే ఊరు వారందరికీ నువ్వు చనిపోయావని చెప్పాను. తాతయ్య, నన్ను క్షమించు. అన్నాడు రంగా. అవునా, అందుకేనా మీరందరూ ఏడుస్తున్నారు? అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. రాముడు అని మా కోడిపుంజును పిలుస్తుందిరా. దానికి నా పేరుతో పిలవాలని ఎప్పటినుండో కోరికరా. అది తీరక కోడిపుంజుకు నా పేరు పెట్టి ముద్దుగా పిలుస్తూ ఉంటుంది. అది కూడా దీని వెనకే తిరుగుతూ ఉంటుంది రోజంతా. అది ఈ రోజు చనిపోయిందిరా. అది తట్టుకోలేక ఇది ఏడుస్తుంది అంతే. అయ్యో, మీరందరూ ఎంత కంగారు పడిపోయారో. అంటూ బాధపడసాగారు జానకి రామయ్య. అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. మీరందరూ ఆయన అనుకొని బాధపడుతున్నారా? నేను బాధపడేది కాకుండా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేశాను అని తెగ బాధపడసాగింది జానకమ్మ. రాముడు అంటే కోడిపుంజ అని నవ్వుకుంటూ ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఊరు వాళ్ళందరూ. జానకమ్మ, ఏడ్చించాలే. నీ ఏడుపుతో ఊర్లో వాళ్ళందరినీ ఏడిపించేశావు. ఇక ఆ విషయం మర్చిపోతే మన పనిలో మనం పడిపోదాం. అంటూ భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు జానకి రామయ్య. ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.